నమస్తే, నేను మీ సురేష్. మీరు సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? సినిమా డైరెక్షన్ క్లాసెస్ వీడియో రూపంలో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సినిమా డైరెక్షన్ క్లాసెస్ కంప్లీట్గా బేసిక్స్ నుంచి ఎండింగ్ వరకు వీడియో రూపంలో, థియరీ అలాగే ప్రాక్టికల్స్ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వెల్కమ్ టు సురేష్ సినిమా ఛానల్. ఓకే, ఇప్పుడు సినిమా డైరెక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియోని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని రెగ్యులర్గా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి. ఇందులో నాకు తెలిసినంత వరకు, అలాగే నేను కనిపెట్టిన కొన్ని టెక్నిక్స్ మీకు వీలైనంతగా అర్థమయ్యేలా స్పష్టమైన తెలుగులో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. డైరెక్షన్ క్లాసెస్ అంటే, అసలు డైరెక్షన్ అంటే ఏంటి? సినిమా దర్శకత్వం. సినిమాని తీయడం ఎలా? ఒక పేపర్ మీద ఉన్న కథని సినిమా రూపంలో మలచడం అనేది సినిమా డైరెక్టర్ యొక్క పని. పేపర్ మీద ఉన్న కథని సినిమా తీయడానికి ఏ విధంగా మార్పులు చేసుకోవాలి అనేది మొదటి దశ. దీన్నే స్క్రిప్ట్ వర్క్ అంటారు. తర్వాత దశలో షూటింగ్ అంటే చిత్రీకరణ. తర్వాత దశలో పోస్ట్ ప్రొడక్షన్ అంటే షూటింగ్ అనంతరం జరిగే కొన్ని పనులు, అంటే డబ్బింగ్, ఎడిటింగ్, ఇటువంటివి. ఇలాంటి టెక్నికల్ విషయాలతో పాటు క్రియేటివ్గా మొత్తం కలిపి అసలు డైరెక్షన్ గురించి ఏమీ తెలియని వాళ్ళకి కూడా బాగా అర్థమయ్యే విధంగా నేను మీకు అందిస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు డైరెక్షన్ క్లాసెస్ గురించిన ఇంట్రడక్షన్ ఇస్తాను. అంటే క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మీకు ఒక అవగాహన కల్పిస్తున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభిద్దాం. మొదటగా మనం థియరీ క్లాసుల్ని చూద్దాం. సినిమా డైరెక్షన్ అంటే ఒక కథని మనం తెరపైకి చిత్రీకరించడం. మనం ఒక కథని సినిమా రూపంలో మార్చాలి అనుకునేటప్పుడు కథని సినిమాకి అనుగుణంగానే మార్చుకోవాలి. అంటే ఒక కథని నవల రూపంలో మార్చుకుంటే మన ఇష్టం వచ్చినట్టు ఊహాలోకంలో బెదిరిస్తూ రాసుకోవచ్చు. కానీ సినిమాకి అనేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే సినిమాకు ఒక ఫార్మాట్ ఉంది. అలా 3 అవర్స్లో ఉండాలి, ఇలా సెన్సార్ బోర్డుకి అవన్నీ తెలుసుకొని వాటికి అనుగుణంగానే మన సింగిల్ పేజీలో ఉన్న మన కథని సినిమా చిత్రీకరణకు అనుగుణంగా ముందుగానే ప్రిపేర్ చేసుకోవడాన్ని స్క్రిప్ట్ అంటాం. అలాగే సినిమా తీయడంలో ఈ పనుల్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని 3 స్టెప్స్గా డివైడ్ చేశారు. 1 ప్రీ ప్రొడక్షన్, 2 ప్రొడక్షన్, 3 పోస్ట్ ప్రొడక్షన్. అంటే సినిమా షూటింగ్కి ముందు చేసుకునే ఈ పేపర్ వర్క్, స్క్రిప్ట్ వర్క్ని ప్రీ ప్రొడక్షన్ అంటారు. ఈ ప్రీ ప్రొడక్షన్తో స్క్రిప్ట్తో మనం నటీనటులతో నటింపచేసి కెమెరామెన్ సహాయంతో వాళ్ళ నటనని మనం చిత్రీకరించడాన్ని షూటింగ్ అంటాం. ఈ షూటింగ్ని ప్రొడక్షన్ అంటాం. ప్రొడక్షన్ అయిన తర్వాత డబ్బింగు, ఎడిటింగు, మిగతా టెక్నికల్గా కొన్ని ఉంటాయి సినిమాకి, గ్రాఫిక్స్ అనగా ఇలాంటివి. దీన్ని యాడ్ చేయడాన్ని, ఆ పని చేయడాన్ని, అంటే షూటింగ్ జరిగిన తర్వాత దానికి సినిమా పూర్తి చేయడానికి చేసే పనుల్ని పోస్ట్ ప్రొడక్షన్ అంటారు. అంటే మనకి డబ్బింగ్ ఎందుకు చెప్పాలి, ఇటువంటివన్నీ ఎందుకు చేయాలనేది తర్వాత వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే సినిమాని 3 భాగాలుగా విభజించడం. సినిమా వరల్డ్లో సినిమా తీసే క్రమంలో ఒక డైరెక్టర్గా మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ లెసన్ సినిమాని 3 భాగాలుగా డివైడ్ చేయడం. 1 ప్రీ ప్రొడక్షన్, 2 ప్రొడక్షన్, 3 పోస్ట్ ప్రొడక్షన్. ఇప్పుడు చూద్దాం. ప్రీ ప్రొడక్షన్ గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రీ ప్రొడక్షన్ అంటే మనకు ఒక సింగిల్ పేజీలో ఉన్న కథని పట్టుకొని సినిమా తీయడానికి అవ్వదు. కాబట్టి దాన్ని సినిమాకు అనుగుణంగా దాన్ని విస్తరించుకోవడం, ఆ కథని మార్పులు చేర్పులు చేయడం,
సినిమా షూటింగ్కి అనుగుణంగా ఆ కథను తయారు చేయడాన్ని స్క్రిప్ట్ వర్క్ అంటారు. ఈ స్క్రిప్ట్లో స్క్రిప్ట్ని డైలాగ్ వెర్షన్, యాక్షన్ వెర్షన్గా 2 రకాలుగా రాసుకోవాలి. షూటింగ్కి అనుగుణంగా దాన్ని తయారు చేసుకునే క్రమం, అసలు స్క్రిప్ట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా చూద్దాం. సో ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునేది ప్రీ ప్రొడక్షన్ గురించి కొంచెం తెలుసుకున్నాం బేసిక్గా. నెక్స్ట్ వీడియోలో ప్రొడక్షన్ గురించి, పోస్ట్ ప్రొడక్షన్ గురించి తెలుసుకుని తర్వాత మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ గురించి డీటెయిల్గా స్టార్ట్ చేద్దాం. సో ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో మీరు తెలుసుకునేది సినిమాని 3 భాగాలుగా విభజించాం తీసే క్రమంలో. 1 ప్రీ ప్రొడక్షన్, 2 ప్రొడక్షన్, 3 పోస్ట్ ప్రొడక్షన్. షూటింగ్కి ముందు మనం తయారు చేసుకునే పేపర్ వర్క్, షూటింగ్ తర్వాత చేసే కొన్ని పనులు. ఈ 3 దశల్లో సినిమా అనేది పూర్తవుద్ది. ఈ 3 దశలు కూడా డైరెక్టర్ అనేవాడు ఎలా చేయాలనేది తరువాత వీడియోలో చూద్దాం. ఓకే, ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా, మీరేమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో అది నేను డెవలప్ అయ్యి మీకు మరింత మెరుగైన సబ్జెక్ట్ ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారో లేదా డైరెక్షన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ కోసం మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.